అది వీరుల అహంకారానికి, ఒక అసాధారణ ప్రతిభకు మధ్య జరిగిన యుద్ధం. అదే ద్రౌపదీ స్వయంవరం. విల్లు వంచడం ఒక ఎత్తైతే విధిని ఎదిరించడం మరో ఎత్తు. పాండవుల అసలైన విశ్వరూపం ఇక్కడే మొదలైంది. 5 భర్తలు, ఒకే భార్య. ఈ విధి సంకల్పం వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవులకు ద్రౌపది స్వయంవర వార్త తెలిసింది. కుంతీదేవి తన కుమారుల మనస్సులోని కోరికను గ్రహించి పాంచాల దేశానికి వెళ్లమని సూచించింది. పాంచాల రాజ్యంలో స్వయంవర వేడుకలు అంబరాన్ని తాకాయి. దేశ విదేశాల నుండి మహారథులు, వీరులు తరలివచ్చారు. మండపం మధ్యలో ఎత్తైన యంత్రం, దానిపై తిరుగుతున్న మత్స్య యంత్రం ఉంది. మంగళ వాయిద్యాల మధ్య ద్రౌపది సభలోకి ప్రవేశించింది. ఆమె సౌందర్యానికి రాజకుమారులు ముగ్ధులయ్యారు. చేతిలో వరమాలతో, సిగ్గుతో కూడిన చూపులతో ఆమె సభను వీక్షించింది. కర్ణుడు, జరాసంధుడు వంటి వీరులు విల్లు ఎత్తలేక అవమానంతో వెనుదిరిగారు. సభలో కలకలం మొదలైంది. అప్పుడు బ్రాహ్మణుల సమూహం నుండి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అర్జునుడు విల్లు ఎత్తి కింద ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ 5 బాణాలను సంధించాడు. రెప్పపాటులో మత్స్య యంత్రాన్ని కొట్టి నేల కూర్చాడు. సంతోషంతో ద్రౌపది అర్జునుడి మెడలో మాల వేసింది. ఒక బ్రాహ్మణుడు రాజకుమారిని తీసుకెళ్లడం చూసి రాజులు ఆగ్రహంతో యుద్ధానికి దిగారు. అప్పుడు భీముడు ఒక పెద్ద వృక్షాన్ని వేళ్లతో సహా పీకి అర్జునుడికి రక్షణగా నిలబడ్డాడు. కృష్ణుడు, బలరాముడు ఆవేశపడుతున్న రాజులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఇంటికి వెళ్లిన పాండవులు ఒక గొప్ప భిక్ష తెచ్చాము అని తల్లితో అనగా తెలియక కుంతీదేవి అందరూ సమానంగా పంచుకోమన్నది. ఆ మాటే శాసనమైంది. ద్రౌపదిని తీసుకెళ్తున్న బ్రాహ్మణులెవరో తెలుసుకోవాలని ద్రుపదుడు తన కుమారుడైన ధృష్టద్యుమ్నుణ్ణి పంపాడు. వారొక కుమ్మరి ఇంట్లో బస చేయడం, అక్కడ వారు మాట్లాడుకునే మాటలు విని వారు పాండవులేనని ధృష్టద్యుమ్నుడు నిర్ధారించుకున్నాడు. తన కుమార్తెను గెలుచుకున్నది అర్జునుడేనని తెలుసుకున్న ద్రుపదుడు ఆనందపడ్డాడు. వెంటనే పాండవులను, కుంతీదేవిని తన రాజప్రాసాదానికి గౌరవంగా ఆహ్వానించాడు. రాజభోగాలతో కూడిన విందు ఏర్పాటు చేశాడు. కుంతీదేవి మాట ప్రకారం ద్రౌపది 5 పాండవులను వివాహం చేసుకోవాలని ధర్మరాజు చెప్పగా ద్రుపదుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇది లోక విరుద్ధం, అధర్మం అని ఆవేదన వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో వ్యాస మహర్షి అక్కడకు విచ్చేశారు. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని, శివుడిచ్చిన వరాన్ని వివరించి ఈ వివాహం ధర్మబద్ధమేనని ద్రుపదుడికి నచ్చచెప్పారు. వ్యాస మహర్షి మాటలతో ద్రుపదుడు అంగీకరించాడు. మంగళ వాయిద్యాల మధ్య అగ్ని సాక్షిగా ద్రౌపది పాండవులను వివాహం చేసుకుంది. ద్రుపదుడు పాండవులకు అపారమైన కట్న కానుకలను, సైన్యాన్ని ఇచ్చి గౌరవించాడు. ద్రౌపదిని చేపట్టిన పాండవులు ద్రుపదుని అండతో తిరిగి హస్తినకు బయలుదేరారు. పాండవులు బ్రతికే ఉన్నారని తెలిసిన ధృతరాష్ట్రుడు, భీష్ముడు వారిని ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. స్వయంవరంలో గెలిచింది పాండవులేనని కృష్ణుడు ముందే గ్రహించాడు. వివాహం తర్వాత ఆయన పాండవులను కలవడానికి కుమ్మరి ఇంటికి వెళ్లారు. అక్కడ తన బావమరుదులను చూసి చిరునవ్వుతో పలకరించారు. పాండవులు వారణావతంలో చనిపోలేదని, ద్రౌపదిని వివాహం చేసుకుని బలవంతులయ్యారని వార్త హస్తినకు చేరింది. దుర్యోధన, శకుని, కర్ణుడు అసూయతో రగిలిపోయారు. కానీ భీష్మ, విదురుల ఒత్తిడి మేరకు ధృతరాష్ట్రుడు వారిని ఆహ్వానించక తప్పలేదు. హస్తినకు వచ్చిన పాండవులకు ధృతరాష్ట్రుడు సగం రాజ్యం ఇచ్చాడు. కానీ అది పనికిరాని అడవి ప్రాంతమైన ఖాండవప్రస్థం. దానిని తమ శక్తితో ఇంద్రప్రస్థంగా మార్చాలని పాండవులు నిర్ణయించుకున్నారు. దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో ఖాండవప్రస్థం కాస్త స్వర్గాన్ని తలపించే ఇంద్రప్రస్థంగా మారింది. పాండవుల వైభవం దిగంతాలకు వ్యాపించింది. ఇక్కడితో ఒక మహాసామ్రాజ్య ఆరంభంతో ముగుస్తుంది.